హౌ ఆర్ యూ ఫ్రెండ్స్? అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు చికెన్ ఫ్రై. ముందుగా చికెన్ని బాగా వాటర్తో వాష్ చేసుకొని దీనిలోకి సాల్ట్, పసుపు, పచ్చిమిర్చి, ఆనియన్స్ కట్ చేసుకొని ఇలా ఉడకబెట్టుకోవాలన్నమాట. ఇది దానిలో వాటర్ అంతా అయిపోయే వరకు ఉడకబెట్టుకోవాలి. తర్వాత ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాం. ఇది వాటర్ అంతా అయిపోయినాయి కదా, కొంచెం వాటర్ ఉండగానే ఆఫ్ చేసుకోవాలన్నమాట స్టవ్. తర్వాత ఇలా మనం ఒక బాండీ పెట్టుకొని కొంచెం ఆయిల్ హీట్ చేసుకొని, ఈ ఆయిల్ హీట్ ఎక్కాక ఆనియన్స్, పచ్చిమిర్చి ఇలా కట్ చేసి ఉంచుకునేవి వేసుకోవాలన్నమాట. ఆయిల్ హీట్ ఎక్కింది, దీనిలోకి మనం కట్ చేసి ఉంచుకున్నాం. ఆల్రెడీ చికెన్ ఉడకబెట్టుకోప్పుడు ఆనియన్స్ కూడా వేసాం కదా. ఫ్రూటీ నార్మల్ లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలన్నమాట ఈ ఫ్రై అనేది. చికెన్ వాష్ చేయటం అవన్నీ చూపించలేదు, వీడియో లెంత్ ఎక్కువైపోయి మీకు కూడా ఉసుగ్గా ఉంటుందని డైరెక్ట్ ఉడకబెట్టేప్పుడే చూపించాను అన్నమాట. దీనిలోకి మనం ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, చికెన్ స్మెల్ వచ్చి ఫ్రూటీ చూడండి క్యాట్ అరుస్తూ ఉంది. ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇష్టమైన వాళ్ళు కరివేపాకు కూడా వేసుకోవచ్చు. సండే స్పెషల్ మాది చికెన్ ఫ్రై. మీదేం స్పెషల్ ఫ్రెండ్స్? లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి ఓపిక్గా. హైలో పెట్టేసి చేసేసుకుంటే మంచిగా రాదు ఫ్రై. దీనిలోకి ఇప్పుడు మనం కొంచెం ఆల్రెడీ దానిలో పసుపు వేసాం, ఇంకొంచెం పసుపు, సాల్ట్, చికెన్లో ఉడకబెట్టేప్పుడు వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోండి ఫ్రెండ్స్. సాల్ట్, ఇవి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అవుతున్నప్పుడే కొంచెం ఆచి చికెన్ మసాలా, ఈ చికెన్ మసాలా చాలా బాగుంటుందండి. ఆచి చికెన్ మసాలా, దీని ఫ్లేవర్ సూపర్ టేస్ట్గా ఉంటుంది. అలాగే ఆచి గరం మసాలా, ఆచి గరం మసాలా బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకునే చికెన్ ఫ్రై అన్నమాట. కారం తర్వాత వేయాలి. ఈ ఆయిల్లో ఈ మసాలాలు కూడా బాగా ఫ్రై అవ్వాలండి. ఒక 5 మినిట్స్ ఇలా ఫ్రై అయ్యాక మనం ఇప్పుడు ఉడకబెట్టుకున్న చికెన్ని వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. సింపుల్ అండ్ ఈజీ అండి చికెన్ ఫ్రై. ఇప్పుడు ఉడకబెట్టుకున్న చికెన్ వాటర్తో సహా వేసేసుకోవాలన్నమాట. ఈ మసాలాలన్నీ బాగా కలిసే వరకు దీన్ని అంత బాగా కలుపుకోవాలి. కారం ఇప్పుడే వేయకూడదు, ఇది కొంచెం ఫ్రై అయ్యాక కారం వేయాలని. ఇలా కలుపుకొని ఒక మూత పెట్టేసుకుందాం. అంతా బాగా కలిపేసుకున్నాం కదా, ఇలా ఒక మూత పెట్టేసుకొని ఒక లో ఫ్లేమ్లో 10 మినిట్స్ వరకు వెయిట్ చేద్దాం.
ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలన్నమాట. ఆల్రెడీ చాలా వరకు ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే కారం వేసేయాలన్నమాట. ఎక్కువైతే ఎక్కువ, తక్కువైతే తక్కువ, మీ టేస్ట్కి తగినట్టు. నేను 2 స్పూన్స్ పచ్చి కారం, 2 స్పూన్స్ గుంటూరు మసాలా కారం వేస్తున్నాను. అంటే వెల్లుల్లిపాయ, జీలకర్ర, ధనియాలు అన్నీ కలిపి ఉన్న కారం అనమాట, మసాలా కారం అంటే. కొంచెం అది కొంచెం ఇది వేసుకుంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఇదంతా ఒకసారి కలిపేద్దాం. కలిపేసి మళ్ళీ మూత పెట్టేద్దాం. కొంచెం దీనిలోనే జీలకర్ర పొడి కూడా వేద్దాం. టేస్ట్ సూపర్గా ఉంటుంది. మళ్ళీ ఇదంతా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేద్దాం. మూత తీసి చూద్దాం ఎలా ఉందో. వావ్, రెడ్ కలర్లోకి వచ్చేస్తుంది. ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలి. ఈ స్టేజ్లోనే ఇంకేమైనా ఉప్పు కానీ, కారం కానీ, మసాలాలు కానీ సరిపోనట్టు అనిపిస్తే మళ్ళీ వేసుకోండి ఒకసారి. నాకైతే పర్ఫెక్ట్ సరిపోయింది. ఇంకొంచెం డీప్ ఫ్రై చేసుకుందాం. మరి డీప్ ఫ్రై వద్దు అనుకునే వాళ్ళు ఈ స్టేజ్లో దింపేసుకోవచ్చు అన్నమాట. ఇంకోసారి మూత పెట్టిద్దాం. అది ఫ్రై అయ్యేలోపు మనం కొత్తిమీరని ఇలాగా వాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఫైనల్గా వేసేద్దాం. మూత తీసుకుందాం. వావ్, సూపర్గా వచ్చింది కదా ఫ్రై. దీనిలో ఇప్పుడు మనం ఫ్రై రెడీ అయిపోయింది. ఆల్రెడీ మనం చికెన్ ఉడకబెట్టుకున్నాం కాబట్టి ఉడకలేదు, ముక్క గట్టిగా ఉందనే సమస్య లేదు. చూసారా, కట్ అయిపోయింది. అలా అయిపోయిందంటే ఉడికిపోయినట్టే. దీనిలో ఇప్పుడు కొత్తిమీర వేద్దాం. ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇలా ఫైనల్గా చికెన్ ఫ్రై రెడీ. ఎమ్మీ చికెన్ ఫ్రై రెడీ. దీన్ని ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. ఫైనల్గా చికెన్ ఫ్రై రెడీ. ఎమ్మీ చికెన్ ఫ్రై. ఎంతో ఈజీగా 10 నిమిషాల్లో రెడీ అయిపోయే చికెన్ ఫ్రై. నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.